మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆహార ఔషధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే కరివేపాకు. దీన్నే సురభి నెంబ అంటారు ఆయుర్వేదంలో. దీని ఆరోగ్య విలువల్ని మీకు చెప్పాలంటే ముందు ఒక కేస్ స్టడీతో స్టార్ట్ చేయాలి, ఒక దృష్టాంతంతో. రవి ఒక 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో తన జీవితాన్ని ఆ ల్యాప్టాప్లు, ఆ ఫాస్ట్ ఫుడ్స్ మధ్య గడుపుతూ ఉండేవాడు. పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపట్టేది కాదు. వీటన్నిటితోటి ఆ రవి జుట్టు బాగా రాలుతూ ఉండేది. ఇలా దూకుంటే చాలు ఆ దువ్వెన కనిపిస్తూ ఉండేది. అలాగే ఎప్పుడు అలసటగా ఉంటూ ఉండేవాడు. అండర్ ఐ బ్యాగ్స్ కనిపిస్తూ ఉండేవి. అజీర్ణంతో బాధపడుతూ ఉండేవాడు. ఇలాంటి సమస్యలతోటి సతమతం అవుతూ ఉండేవాడు. ఆ రవి స్నేహితులు ఫ్రీక్వెంట్గా, రవి నీ చర్మం తాలూకు ఆ నిగారింపంతా తగ్గిపోతుంది, నీ జుట్టు ఏమో చాలా పలచగా మారింది, అసలు ఇలా ఉంటే నేను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ఎగతాళి చేయటం మొదలుపెట్టేవాడు. చాలా బాధపడుతుండేవాడు రవి. ఒకరోజు రవి అలాగే తన పాత స్నేహితుడు నా దగ్గరకు వచ్చారు. మామూలుగా రొటీన్గా కేస్ హిస్టరీ చెప్తారు కదా, తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పగానే ఏమన్నానంటే, మామూలు ప్రిస్క్రిప్షన్తో పాటుగా నీ సమస్యలన్నిటికీ సమాధానం నీ పెరట్లో ఉంది రవి. నువ్వు చేయాల్సిందల్లా కరివేపాకుని ఒక 14 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకో, అంతే అన్నాను. మామూలుగా రవికి నమ్మశక్యం కాలేదు. తాలింపుల్లో వాడేటువంటి ఆకు తన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనుకున్నాడు. కానీ నా మాట మీద గౌరవంతోటో, ఫ్రెండ్ ప్రోద్బలంతోటో ఇక దాన్ని ఒక ఛాలెంజ్, ఈ మధ్య కుర్రాళ్ళు ఛాలెంజ్లుగా స్వీకరిస్తున్నారు చూసారా, అలాగా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. మొదటి 7 రోజులు ఏం జరిగింది ఇది ముందు చెప్పాలి. మొదటి వారం రవి ఉదయం ఎంటీ స్టమక్ మీద 4 లేదా 5 తాజా కరివేపాకుల్ని గోరువెచ్చటి నీళ్ళతోటి కలిపి నవ్వటం మొదలుపెట్టాడు. రాత్రి పడుకోనే ముందేమో అన్నంలో ఆ తాలింపు వేసిన కరివేపాకుతో పాటుగా మజ్జిగలో కలిపిన కరివేపాకు పొడిని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. బాగా రిచ్గా ఉంటుంది కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మొదటి 3 రోజులు పెద్ద తేడా కనిపించలేదు. కానీ 4వ రోజు నుంచి రవి జీర్ణ వ్యవస్థలో మార్పు కనిపించడం మొదలుపెట్టింది. అంటే రోజు ఉంటుందే ఆ మలబద్ధకం, అనీజీనెస్, కడుపుబ్బరింపు, ఇలాంటి సమస్యలు తగ్గుమొహం పట్టడం మొదలుపెట్టాయి. తన పొట్ట తేలికైనట్టుగా, ప్యాంట్ వేసుకున్నప్పుడు బెల్ట్ మరీ బిగిచ్చి ఉబుకుతున్నట్టుగా రావటం, పాట్ బెల్లీలు, ఇలాంటి సమస్యలు తగ్గటం మొదలుపెట్టాయి. 2వ వారం ఇక అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. అంటే 2వ వారం వచ్చేటప్పటికి రవి ఆ శక్తి స్థాయిలు, ఇవి జనరల్ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. అంటే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు ఇట్లా నిద్రమత్తు వస్తూ ఉండేది, అది తగ్గింది. అలాగే అలసట తగ్గింది. ఇక ఇంకా ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జుట్టు రావడం అనేది చాలా గణనీయంగా తగ్గిపోయింది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ రవి స్నానం చేసేటప్పుడు దిండుపైన మామూలుగా జుట్టు పలచబట్టం అనేది గమనించేవాడు కదా, అదంతా తగ్గింది. ఆ వాల్యూమ్ పెరిగింది జుట్టులో. మళ్ళా అతని ఫ్రెండ్స్ కూడా, రవి నువ్వు ఏదన్నా ఒక కొత్త డైట్ కానీ ఏదైనా మొదలుపెట్టావా ఏంటి, ఇప్పుడు బాగా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు అంటూ మొదలుపెట్టారు. ముఖ్యంగా రవి చర్మం పైన నిగారింపు అనేది పెరిగింది. అలాగే ముటిమలు, మచ్చలు తగ్గి ఒక స్మూత్ స్కిన్ రావటం కనిపించింది. 14 రోజుల తర్వాత ఏం జరిగింది, ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే ఈ సవాలు ముగిసే 14వ రోజు రవి అద్దం ముందు నిలబడ్డాడు. మొదట్లో ఉన్న రవికి ఇప్పటి రవికి తనకే చాలా తేడా కనిపించింది. అంటే కళ్ళు మెయిన్గా అలసట్లేని బ్రైట్గా ఉండే కళ్ళు, అలాగే ఆరోగ్యంగా మెరిసేటువంటి చర్మం, ఇంకా మెయిన్గా ఆ జుట్టులో వాల్యూమ్నెస్ మొదలుపెట్టాడు, గమనించడం మొదలుపెట్టాడు. అంటే థిక్నెస్ పెరిగింది. అంటే 14 రోజుల్లో కొత్త జుట్టు ఏం రాదు, కానీ జుట్టు అనేది చాలా హెల్తీగా ఉండటం గమనించాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రిపోర్ట్స్ చూసి రవి ఆశ్చర్యపోయాడు. అంటే అంతకుముందు ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్, ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవన్నీ ఇప్పుడు స్థిరంగా అదుపులో ఉన్నాయి. అంటే రవి కేవలం 14 రోజుల్లో కరివేపాకు ద్వారా పొందినటువంటి ఈ ప్రయోజనాలు చూసి తనకు తానే ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఈ కరివేపాకు కేవలం తాలింపు వస్తువు కాదు, ఇది తన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. అంటే ఒక చిన్న ఆకు తన శరీరానికి అందించినటువంటి ఆరోగ్య రహస్యం ఇది మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికీ పని కట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఇదండి భారతీయ వంటశాల తాలూకు అద్భుత ఆరోగ్య రహస్యం. అంటే మన ఇంటి వంటగదిలో వెనక పెరట్లో పెరిగేటటువంటి ఒకే ఒక సాధారణ ఆకు, ఈవెన్ చిన్న విల్లాల్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు, ఆఖరికి అపార్ట్మెంట్లలో కూడా కుండీలో పెంచుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని, అందాన్ని కేవలం 2 వారాల్లో సమూలంగా మార్చగలదనేటువంటి విషయం. ఇది మీరు ఆచరిస్తే కానీ నమ్మగలుగుతారు. మనం కేవలం రుచి కోసం వాడే కరివేపాకుకి అపారమైన ఔషధ గుణ శక్తులు ఉన్నాయి. కరివేపాకుని అలంకరణ వస్తువు గానో లేకపోతే తాలింపుగానో కాకుండా
ఇలాగా రెగ్యులర్గా వాడితే, అలవాటుగా మార్చుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. వీటిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కరివేపాకులో విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది. వీటితో పాటు ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నిటికి మించి కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ముఖ్యమే కదా, ముఖ్యమైన పోషకాలు, శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు మన భారతీయ జీవనశైలిలో. అందుకే ఇది ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా సులభంగా ఈ రోజువారీ ఆహారంలో దీన్ని ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. కాబట్టి ప్రాక్టికల్ యూటిలిటీ దీనికి ఎక్కువ. మెయిన్గా యాంటాక్సిడెంట్ శక్తి గురించి చెప్పాలి. రోజువారీ కరివేపాకుని మీరు తీసుకుంటూ ఉంటే రోజువారీగా మన కణాల ఆరోగ్యం పెరుగుతుంది. వృద్ధాప్యపు ప్రక్రియని నెమ్మదింపజేయచ్చు. ప్రతిరోజు కరివేపాకుని తినేటటువంటి అలవాటుని మీరు చేసుకున్నారనుకోండి, క్రానిక్ వ్యాధులు, దీర్ఘకాలపు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, కరివేపాకులో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, మెయిన్గా ఫినోలిక్ యాసిడ్ లాంటి బలమైన యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి ఆ కణాలని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ని ఎఫెక్టివ్గా తటస్థీకరిస్తాయి. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అన్నిటికీ మించి మెరుగైన జీర్ణ ఆరోగ్యాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై పోషకాలు అనే శరీరంలోకి వెళ్ళటానికి కరివేపాకుని మీరు రోజువారీగా తీసుకోవాలి. సాధారణంగా వచ్చే కడుపు ఉబ్బరింపు, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి, మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా ట్రెడిషనల్గా కరివేపాకుకి జీర్ణక్రియకి సహాయపడే నేచర్ ఉంది. అంటే ఆ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది అధ్యయనంలో తేలింది. కరివేపాకులో ఉండేటువంటి ఫైబరు జీర్ణక్రియని సులభతరం చేస్తుంది. అంటే జీర్ణ సంబంధిత రుగ్మతల్ని తగ్గిస్తుంది. ఇక అతి మేజర్ యూజు జుట్టు తాలూకు ఆ సంరక్షణకి ఇది ఉపయోగపడుతుంది. అంటే జుట్టు పెరుగుదలని ఎన్హాన్స్ చేయడానికి కానీ, కుదులను స్ట్రెంథన్ చేయడానికి కానీ, జుట్టు రావటాన్ని తగ్గించడానికి కానీ కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవటం మంచిది. అంతేకాదు ఈ చర్మం తాలూకు నిగారింపుకు కూడా కరివేపాకు సహాయపడుతుంది. వృద్ధాప్యపు సంకేతాలను తగ్గిస్తుంది. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్ ఇలాంటి అంశాలన్నీ కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకం. దీని యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని జోకొడతాయి, ప్రశాంతపరుస్తాయి, ఇరిటేషన్ తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడతాయి. అతి మెయిన్ యూజు రక్తంలో చక్కెర నియంత్రణ ఈ కరివేపాకుతో సాధ్యమవుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకునే వాళ్ళు, ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుకోవాలనుకుంటే రోజువారీ ఆహారంలో కరివేపాకుని భాగం చేసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, పనితీరుని మెరుగుపరుస్తుంది. కరివేపాకులో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. పరిశోధనలో ఇది తేలింది. ఇది స్టార్చ్ గ్లూకోజ్ కింద మారేటువంటి ప్రక్రియని స్లో డౌన్ చేస్తుంది. దీంతో స్థిరమైన చక్కెర స్థాయిలకి ఇది సహాయపడుతుంది. అతి ముఖ్యమైన యూజు కొలెస్ట్రాల్ సమతుల్యత దీంతో సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని మీరు మెయింటైన్ చేయాలనుకుంటే, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే కరివేపాకు ఒక అద్భుతమైన మార్గం. దీన్ని రోజువారీగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించడానికి సహాయపడుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి కూడా సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ లాంటివి కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. యాంటాక్సిడెంట్ చర్య రక్తనాళాలు దెబ్బతినకుండా ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే రోజువారీ ఆహారంలో కరివేపాకుని ఎలా తీసుకోవాలి? ఇది కొంత సమస్య. అంటే రోజువారీ ఆహారంలో కరివేపాకుని మీరు చేర్చుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ వేస్ ఉన్నాయి. వీటిని మీరు పాటిస్తే ఈజీగా కరివేపాకుని ఆహార ఔషధం కింద తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉదయం పరిగడుపున ఒక 4 నుంచి 5 తాజా కరివేపాకుల్ని నోట్లో పెట్టుకొని నమిలి ఒక గుక్క గోరువెచ్చని నీళ్ళతోటి మింగేయండి. పరిగడుపుని తీసుకోవడంతో ఏం జరుగుతుంది? యాంటాక్సిడెంట్ కానీ, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ వీటన్నిటిని శరీరం బాగా గరిష్టంగా పీల్చేసుకుంటుంది. దీపన శక్తి పెరుగుతుంది. ఇక మధ్యాహ్నం కానీ లేదా సాయంత్రం కానీ ఒక గుప్పెడు కరివేపాకు, ఒక చిటికెడు జీలకర్ర పొడి, కొద్దిగా సైంధవలవడం, వీటిని ఒక గ్లాసు మజ్జిగకి కలిపేసేసి తాగేయండి. దీంతో ఆ డైజెషన్లో ఉండేటువంటి ఇరిటేషన్ తగ్గి డైజెషన్ ఎన్హాన్స్ అవుతుంది. పోషకాల శోషణ అనేది పెరుగుతుంది. మీరు కరివేపాకు పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు ఇలాంటివి, వీటన్నిటిని కొద్దిగా వేయించి కొద్దిగా ఉప్పు పొడిని కలిపి దీన్ని అన్నంతో పాటు కానీ లేకపోతే పప్పు కూరలపై చల్లుకొని కానీ తినొచ్చు. ఇది ప్రతి భోజనాన్ని కూడా ఒక ఔషధం కింద మార్చేస్తుంది. ఫైబర్ని అందిస్తుంది, జీర్ణక్రియకి సహాయపడుతుంది. లేదా ఇప్పటికే మీరు ఆ పప్పు కూరలో తాలింపుగా కరివేపాకును వేసుకుంటుంటే మామూలుగా ఏదో 1-2 మొక్కుబడిగా కాకుండా బాగా ఎక్కువ వేయండి. అంటే మొత్తం కరివేపాకు కూర ఏమో అనిపించాలి.
ఇది ఆహారానికి రుచినిస్తుంది, అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. మన ఆరోగ్యం మామూలుగా స్థిరమైనటువంటి అలవాట్లోనే దాగుందండి. చిన్న చిన్న అలవాటు చాలు. అంటే ఈ ఒక సాధారణ ఆకుని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారనుకోండి, ఇది ఆరోగ్యకరమైన జీవితానికి ఒక శక్తివంతమైన అడుగు అన్నట్టుగా మీకు ఉపయోగపడుతుంది. అంటే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటి స్టార్ట్ అవుతుంది చూసారా, అలాగా. మీ వంటగదిలో ఉండేటటువంటి ఈ నిధిని రెగ్యులర్గా మీరు వాడండి, ఆరోగ్య సంపదని పెంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.